కార్యక్రమానికి వచ్చినట్టు మా పెద్దలందరికీ ముఖ్యంగా సత్యవతి భాయ్కి ఇక్కడ వచ్చినటువంటి గోర్ భాయ్ గోర్ బంజారాలందరికీ భాయిన భియావును సేన వేదిక సజ్జన్ సేన్ రామ్ రామ్ సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్కతో గతంలో కేవలము తండావారకే పరిమితమయ్యే పరిస్థితి ఉండే కానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ ఒక తండకే పరిమితం కావద్దు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ది జయంతి ఉత్సవాలు జరుపుకోవాలి. ఆ జయంతిని మరి ప్రభుత్వ పరంగా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు తండలు పర్యటన చేసిన సందర్భంలో మరి మన ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ని అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి జయంతి జరుపుకోవడం మనం చూస్తూ ఉన్నాం. కానీ సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ ఏదైతే గోర్ బంజారాలకు ఆ రోజులో ఒక మాట చెప్పిండు, भूख लागा जेना बाटी घालो, तरस लागा जेना पानी घालो, वाट मालम చేంజ్ అయిన వాట్ దిశాలోకన్. తెలుగులో ఏంటి దాని అర్థం అంటే ఆకలిగా ఉన్నోనికి అన్నం పెట్టండి, ధూప ఉన్నోనికి నీళ్ళు తాపించండి, తొవ్వ తెలుగునోనికి మార్గం చూపించండి అని సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ ఆ రోజుల్లో 286 సంవత్సరాల క్రితమే మరి సేవలాల్ మహారాజ్ ఆ రోజు ఈ జాతిని ఏకం చేయడానికి ఈ అన్ని కులాలకు మార్గదర్శిగా అన్ని కులాలకు దిక్సూచిగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు చెప్పడం జరిగింది. దాని ఆలోచన విధానాన్నే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ప్రదాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి అదే ఈరోజు జయంతి జరుపుకోవడం మనల్ని చూసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గిట్టంగా మనం ఏదో ఆ రోజు శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ బంజారా భవన్ బంజారాలో కట్టాము, అక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఈరోజు ప్రతి ఒక్క బంజారాలు, ప్రతి ఒక్క లంబాడి బిడ్డలు, ప్రతి ఒక్క తాండలు ఈరోజు గిరిజనులకు సంబంధించినటువంటి పెద్ద పండుగ ఏదైనా ఉందంటే ఈరోజు సేవలాల్ జయంతి మహారాజే. అందుకనే ప్రతి తండలో ఈరోజు ఉదయాన్నే ప్రతి ఒక్క తాండలో భోగ్ బండార కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు సండే రోజు మరి మరామే యాడిర్ బక్రా కాట్తానిన్ ఖరా ఖైర్ ఎంజాయ్ करे परिस्थिति है. आज से हनु करे ने गौरव मुख्यमंत्री केसीआर कुणसी मुख्यमंत्री आए तो లంబడవాడే జాతినే దీటో జోకో ముఖ్యమంత్రి కేవలం కేసీఆర్ మాత్రమే. ఎందుకని చెప్తున్నా అంటే ఈరోజు 1995లో మొదలుపెట్టినటువంటి మా తండలో మా రాజ్యం, మేమెంతమంది మాకంత వాటా నినాదంతో బయలుదేరిన రోజు సుదీర్ఘంగా 21 సంవత్సరాల పాటు పోరాటం చేస్తే ఏ ప్రభుత్వము మనకు మరి ఆ రోజు తండలం ప్రత్యేక పంచాయతీ గుర్తించలే. ఓటు కోసమే మరి ఆ రోజు ఏం చేశారు, మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు అన్ని పెట్టుకున్నాయి. కానీ జాతి మన లంబాడి జాతికి మేలు జరగలేదని మేము చెప్తా ఉన్నాం. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి యువకులు, ఇక్కడ ఉన్నటువంటి మా బీఆర్ఎస్ కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ మా ఏకజాత విజ్ఞప్తి करो, आज ने अपन जाते ने ऊपर लाया जो को अपने जातेर సేవలాల్ మహారాజ్ జాతర సగారజకు కేసీఆర్ అని अपन తోడుగా ఉండాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై సేవలాల్, జై సేవలాల్, జై కేసీఆర్, జై కేసీఆర్. థ్యాంక్ యూ. వాలియా సాహెబ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు 1 నిమిషం మన రామచంద్ర నాయక్ గారు, 1 నిమిషం రామచంద్ర నాయక్ గారు.